క్రీస్తునందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని సమయం ఎప్పటికీ ఖచ్చితమైనది అనే అంశాన్ని ఈరోజు ధ్యానించుకుందాం. సిరియా రాజు ఇశ్రాయేలు రాజుతో యుద్ధం చేయుటకు తన దండుపేటను సిద్ధపరచుకొని చీకటిలో నెమ్మదిగా ఇశ్రాయేలులను చుట్టుముట్టారు. బలగం ఇశ్రాయేలులతో పోల్చుకుంటే సిరియా సైన్యం లెక్కించలేని గుర్రములు, రథములు. గెలుపు తమదే అనుకున్నారు సిరియనులు. మరోవైపు పెందలకడనే లేచిన ఎలీషా పనివాడు తమను చుట్టుముట్టారని తెలుసుకుని ఎలీషాకు కబురు పెట్టాడు. భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని ఎలీషా చెప్పినప్పుడు ఆకాశం వైపు కన్నులెత్తి చూశాడు. పర్వతము వంటి అగ్ని గుర్రముల చేత, రథముల చేత నిండినుట ఆశ్చర్యానికి గురిచేసింది. సిరియనుల ఆలోచనలు తారుమారయ్యాయి. కత్తి ఎత్తలేదు, విల్లు విరవలేదు. ఇశ్రాయేలీయులు తప్పించబడ్డారు. పరిస్థితులు ఎప్పుడు మనం అనుకున్నట్టు ఉండవు. ఎల్లప్పుడూ విశ్వాసంతో జీవించే మనం ఒకవేళ నలుదిశల నుండి సమస్యలు చుట్టుముట్టినప్పుడు, లేదా మనలను ముంచివేద్దాం అనేవారు మనలను సమీపించే లోపే దేవుడు మన చుట్టూ అగ్ని కంచె వేయగల సమర్థుడు. మన టైం బాలేదు అని మనం అనుకుంటాం, అయితే దేవుని సమయం ఎప్పటికీ ఖచ్చితమైనది. సమస్యలు మనలను చేరేలోపే దేవుడు దానికి పరిష్కారాన్ని సిద్ధం చేసి మనలను భద్రపరుస్తూనే ఉంటాడు. అందుకే కీర్తనకారుడు 91వ కీర్తన 11వ వచనంలో ఈ యొక్క మాటను అంటాడు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. మన అనుదిన జీవితంలో మనం నడిచే దారిలో, మనం ప్రయాణించే మార్గంలో ఏ స్థితిలో మనం ఉన్నా, ఎటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నా మనలను కాపాడటానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. హల్లెలూయా. దేవుడు మన పక్కన ఉన్నాడని గుర్తుంచుకున్నప్పుడల్లా పరిస్థితులు మనం అనుకున్న దానికంటే మెరుగ్గా ఉంటాయి. దేవుడు ఈ వాక్యంలో దీవించును గాక. ఆమేన్.